గుంపుగా వందలాది మంది జనంతో బయలుదేరుతుంటే మధ్యలో ఆపటం ఏంటని అడుగుతున్నా, మధ్యలో బ్యారికేడ్స్ పెట్టాల్సిన అవసరం ఏంటని అడుగుతా ఉన్నా. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు, ఆంధ్రజ్యోతి చెప్పేది ఆంధ్రజ్యోతి చెబుతుంది, ఈనాడు చెప్పేది ఈనాడు చెబుతుంది. ఏం చెబుతుంది? అంబటి రాంబాబు పోలీసుల మీద దౌర్జన్యం చేశాడు. ఏందండి, నేను పోలీసుల మీద దౌర్జన్యం చేస్తానా? పోలీస్ ఏ ఫోర్స్. నా వేకి అడ్డం వచ్చినప్పుడు నేను వెళ్ళే ప్రయత్నంలో వెళ్తాను. దాన్ని నేను పోలీసులు దౌర్జన్యం చేశాను, పోలీసులు కొట్టాను, పోలీసులు నెట్టాను. నన్ను నెట్లాళ్ళు చూడాల మీరు విజువల్స్. మేము ఎంతమంది మీ బారికేడ్స్ నెట్టుకుంటూ వెళ్తున్నాం? మేము వెళ్ళాల్సిన అవసరం లేదా? ఒక ఆర్డీఓకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని మా అధినాయకుడు మాకు సందేశం ఇచ్చినప్పుడు, ప్రోగ్రాం ఇచ్చినప్పుడు మేము వెళ్ళడం తప్ప? ఇంతకుముందు చంద్రబాబు వెళ్ళలేదా? ఇంతకుముందు తెలుగుదేశం నాయకులు వెళ్ళలేదా? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా? పవన్ కళ్యాణ్ పోలీసులు ఆపితే రోడ్డు మీద పడుకున్నాడే. ఆ రోజు ఏమైంది? ఆ రోజు పవన్ కళ్యాణ్ దౌర్జన్యం చేసినట్టు కాదా? ఏంటండి, నాకు అర్థం కాలేదు. మితిమీరి ప్రవర్తిస్తున్నారు పోలీసు యంత్రాంగం, తెలుగుదేశం సైన్యంలాగా వ్యవహరిస్తున్నారు. జాగ్రత్త అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా.